చేస్తే 200 రూపాయలు అయింది. తర్వాత 200 రూపాయలతో ఒక వికలాంగుడు ఎలా బ్రతుకుతాడని మళ్ళీ పోరాటం చేస్తే 500 చేశారు. 500తో ఏం బ్రతుకుతారో ఛార్జీలు ఇదంతా ఏంటి? ఇవి నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు పెరిగిపోతున్నాయి. ఒక వికలాంగుడు ఇంట్లో ఉంటే ఆ వికలాంగుడిని చూసుకోవడానికి, ఆ వికలాంగుడు రాలేనటువంటి అమ్మాయిని ఆ ఇంట్లో చూసుకోవడానికి ఒక తల్లి కానీ తండ్రి కానీ కూలి పనికి వెళ్ళకుండా ఉండిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో భారముగా నడుస్తున్నటువంటి పూట తిండికి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాల్లో వికలాంగులు ఉంటే వాళ్ళ కష్టం ఎవరికి తెలుస్తుందండి? ఎవరికి తెలియదు. వాడిని బట్టి విచారిస్తుంటారు, బాధపడుతుంటారు ఆ వికలాంగులు. అలాగని 500 రూపాయలు పెన్షన్ చేసినప్పుడు అబ్బా 500 ఇస్తున్నారు, 300 500 ఇస్తున్నారని మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ 500 కూడా అక్కడికి రాలేదు. తర్వాత 500 నుంచి కూడా అనేకమైన వికలాంగులను తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళి ఒకే 2 రాష్ట్రాలు ఒకే రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు 1,50,000 మందితో మేము పోరాటం చేసి 1,50,000 మందితో మరి మేము మన హక్కులు, వికలాంగుల యొక్క హక్కులు, అప్పుడు ఇప్పుడేం మోడీ గారి ప్రేమ ఎక్కువ, దాతృత్వం తక్కువ. ఏంటండి? ప్రేమ ఎక్కువ, ఇవ్వడం తక్కువ అనమాట. మోడీ గారు దివ్యాంగులని పేరెట్టాడు. ఏంటండి? ఏం పేరెట్టాడు? పేరు మాత్రం పెట్టాడు కానీ దివ్యాంగులకి ఏమాత్రం కూడా చేయలేదు. కాబట్టి కొన్ని సంస్థలకు చేస్తున్నాడు మోడీ గారు, దివ్యాంగులకి ఏమీ చేయట్లేదని చెప్పడా ప్రధానమంత్రి గారు అయిన మోడీ గారు. ఏంటి? మోడీ గారు. కాబట్టి మోడీ గారు మనకి చాలా చేస్తాం అన్నారు కానీ ఏమీ చేయట్లేదు. సరే, అది అలా ఉంటుండగా గ్రామీణ ఉపాధి పనులు అని చేసి ఎప్పటి నుంచో ఉన్నాయి. మోడీ గారు వచ్చిన తర్వాత మరి కూలి డబ్బులు పెంచారు, పేదలందరూ కూడా వెళ్తున్నారండి. కానీ వికలాంగులకు మాత్రం అన్యాయము జరిగింది, దివ్యాంగులకు అన్యాయం జరిగింది. ఏంటి అన్యాయం అంటే, దివ్యాంగులైన వారు 10 మంది 12 మంది 6 శ్రమశక్తి సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. చేసినప్పుడు వీరు కూడా పనికి అర్హులని గుర్తించడం జరిగింది ప్రభుత్వం కూడా. చివరికి ఏది ఏమైనా పనులు అలా కలిసి చేస్తున్నారు. తర్వాత మరలా దానిని వేరు చేసేసారు. దివ్యాంగులకి చాలా వరకు నష్టం జరిగింది. నేను ఎలాగ పనిలోకి వెళ్ళలేదు, 2 కాళ్ళు లేని వాళ్ళు ఎలాగ వెళ్ళలేదు. కొంచెం ఓపుకున్న వాళ్ళందరూ కూడా గట్టు మీద కూర్చొని మంచి చేయడమో లేకపోతే పని చేయడమో ఏదో చేసుకోవాలి, ఇచ్చేవాళ్ళు. మన హక్కుల గురించి మనం పోరాడుతున్నప్పుడు మన కళ్ళు నీరు తొట్టడానికి మాత్రమే పథకాలు పెడుతున్నారు. ఆ పథకాలు పెడుతున్నారు, తర్వాత కొంతకాలం నడిపించి తీసేస్తున్నారు. అలా కాదు, వికలాంగులు అనేవారు ఎప్పుడు వికలాంగులుగానే ఉంటారు. 5 సంవత్సరాల తర్వాత మెరుగుపడ్డం, ఇంకా కొద్దిగా వికలాంగత్వం ఎక్కువ అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత వికలాంగుడిగానే ఉంటాడు తప్ప ఆ వికలాంగుడు ఇంకా మళ్ళీ మెరుగుపడ్డం, కాళ్ళు చేతులు రావు. కాబట్టి అలాంటప్పుడు వికలాంగుడు ఎప్పుడు కూడా పుట్టిన దగ్గర మొదలుకొని చనిపోయే వరకు కూడా అతను వికలాంగుడిగానే బ్రతుకుతున్నాడు. ఈ మధ్యని తల్లి గర్భం నుంచి పుట్టినటువంటి వికలాంగుల కంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి పనుల వల్ల, అంటే యాక్సిడెంట్ల వల్ల లేకపోతే ఏదో అగాత్యాల వల్ల వికలాంగులుగా మారిపోతున్నారు. కళ్ళు పోయి, కాళ్ళు పోగొట్టుకొని కట్ అయిపోయి ఎంతోమంది వారి మీద ఆధారపడిన ఫ్యామిలీస్ చాలా ఇది. అయితే వికలాంగులైన వారు వికలాంగులుగానే ఉంటారు. వికలాంగులకి డబ్బులు వస్తే సాల్వ్ కాదు, వికలాంగులు కూడా కోరికలు ఉంటాయి. కోరికలు ఉంటాయి ఉండవా? విద్యలో చెప్పాలి, కోరికలు ఉంటాయి. ఏం కోరికలు ఉంటాయి? నేను వికలాంగుడినే, నాకు ప్రభుత్వం ఎంతో నాకు ఏమిస్తుంది? పెన్షన్ ఇస్తుంది. కాబట్టి తినేసి నేను ఎందుకు ఉండాలి?
నేను కూడా అందరిలాగే పెళ్లి చేసుకొని ఆ డబ్బులు తినేసి నేను కూడా ఎంజాయ్ చేయాలి అంటే కుటుంబం అంటే ఎలా ఉంటుందో రుచి చూడాలనే ఆశ కూడా ఉంటుంది వికలాంగులకి. అది మనుషుల జీవితంలో ప్రాముఖ్యమైన కోరిక. అది అందరికీ ఉంటుంది. కళ్ళు లేనోడికి ఉంటుంది, కాళ్ళు లేనోడికి ఉంటుంది. అన్ని రకాల డిసీజన్లు ఉన్న వారికి కోరికలు అంటూ ఉంటాయి. ఈ కోరికల వల్ల మనం ఏమవుతున్నామంటే అటు ముందుకు వెళ్ళకపోతున్నాం, అటు వెనక రాలేకపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి కాకుండా వికలాంగుల హక్కుల పోరాట సమితిలో మందకృష్ణ మాదిక్ గారితో మేము పనిచేస్తున్నప్పుడు చాలా డిమాండ్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, తర్వాత మండల ఆఫీసుల దగ్గర ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము ధర్నాలు చేసుకుంటూ పోయి సమాజంలో దివ్యాంగులైన మమ్మల్ని కూడా వికలాంగులైన మమ్మల్ని సకలాంగులతో సమానంగా చూడాలని మేము ఎన్నెన్నో పంచాయతీల దగ్గర నుంచి ఏమండి పార్లమెంటు వరకు ఈ సమస్యను పంపించడం జరిగింది. అయితే ఈరోజు దివ్యాంగుల పట్ల సమాజం ప్రేమ గుర్తిస్తుంది. బస్సుల్లో సీట్లు కేటాయించారు, కానీ మంచోళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటున్నారు. నేను టికెట్ తీశాను కదా అంటున్నాడు. బాబు ఆ సీటు వికలాంగులంటే ఆయన నువ్వే కానీ నేను కూర్చోకూడదు, నేను టికెట్ తీశాను అంటున్నారు. ట్రైన్లో కూడా మేము టికెట్ తీసి ఎక్కేస్తున్నాం. వికలాంగులకు చాలా ప్రాబ్లమ్స్ ఏర్పరచబడుతున్నాయి. అంతేకాదు మేము ఆ దినాల్లో 100-200 రూపాయలు ఇచ్చిన కాలంలో 5,000 పెన్షన్ పెంచాలని పోరాడు. 3-5 ఈ రోజుకి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజుల్లో 6,000 కూడా, ఆ 6,000తో బ్రతకడం కూడా సులువేనా? కాబట్టి అందరూ బాగా కానీ ఎక్కడెక్కడ ఊరుకున్నాను చెప్పి డబ్బుతోటి ఈరోజు 6,000 రూపాయలతో కూడా బ్రతకడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మరి ఎంత ఇస్తే సుఖపడతాం మనం? ఎంత ఇవ్వాలి? మనిషికి అనే వాడికి ఎంత ఇచ్చిన తృప్తి లేదు. అయితే ఒకటి, పెరుగుతున్న రేట్లు బట్టి ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ రోజుల్లో రూపాయల టిఫిన్ తింటే కడుపు నిండిపోయింది. ఈరోజు 35 రూపాయలు టిఫిన్ తింటా కడుపు నిండట్లేదు, 35 రూపాయలు. కాబట్టి అలాంటి పరిస్థితుల కాలంలోకి వచ్చాం. కాబట్టి ముఖ్యంగా వికలాంగులకు 6,000 కాదు, ప్రతి వికలాంగులకు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 10,000 రూపాయలు ఇవ్వాలి. రెండోది ఇల్లు ఇవ్వాలి. మూడోది అప్పుడు రిటైర్డ్ అయిపోయిన మిలిటరీలకి ఎలాగైతే ఫారం అసెంట్ భూములు, దీపాలను ఈ భూములు ఉన్నాయో అలాంటప్పుడు వికలాంగులకు కూడా ఆ రోజుల్లో ఇచ్చేవాడు. వికలాంగులకు కూడా అరెకరమో ఎకరమో భూములు కూడా ఇస్తే వారు ఏం చేస్తారంటే వాళ్ళని కూడా మనుషుల్లో గుర్తించుకొని పెళ్లి చేసుకొని పిల్లలకని చక్కగా వారు కూడా బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి అది ఇచ్చే సుఖం కాదు, ఇల్లు ఇవ్వాలి. ఇల్లుకి తగినటువంటి బాత్రూములు ఉండాలి. బాత్రూములు ఇలాంటి ఇళ్ళు దివ్యాంగులకు మరి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అండి ఇళ్ళు ఇవ్వాలి. ప్రస్తుత కాలంలో వికలాంగులే పెళ్లి చేసుకుంటున్నారు. ఒక సకలాంగులు పెళ్లి చేసుకున్నా, ఒక సకలాంగుల వికలాంగులు పెళ్లి చేసుకున్నా, వికలాంగులు పెళ్లి చేసుకున్నా వాళ్ళు ఇష్టపడి ప్రభుత్వం ఇచ్చే పథకం 1,00,000, 2,00,000, 3,00,000 కాదు, ఈ 5 లక్షలు ఇవ్వాలి. వితౌట్ షూరిటీ లేకుండా ప్రతి వికలాంగుడు తన వ్యాపారం తను చేసుకోవడానికి, ఎందుకంటే ప్రతి నెల వాడికి పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ పెన్షన్ వారు జీవిస్తూ మిగిలిన ధనంతో వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నాళ్ళు వికలాంగులు ఎక్కుంటోని గుడ్డోని అనుకొని రోడ్డు ఎక్కి అందరినీ బెగ్గింగ్ చేసేవారు. ఈరోజు మేమే చెప్తున్నాం, మనకు పెన్షన్ వస్తుంది, వికలాంగులు విలువ తీయొద్దు, రోడ్లు ఎక్కవద్దు,
ఎవరిని కూడా బెగ్గింగ్ అడుక్కోవద్దు, మీకు ఇచ్చింది మీరు తినండి అని మేము మా హితబాధలతో వికలాంగులను ప్రోత్సహిస్తూ ఉన్నాం. అంతేకాదండి, అలా రోడ్డు ఎక్కకుండా ప్రతిరోజు రూపాయి సంపాదించుకోవాలంటే ప్రతి వికలాంగులు వితౌట్ సూటితో 5 lakhs ఇస్తే 5 లక్షలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పు తీర్చుకుంటూ ఉంటారు, వాడు డబ్బు సంపాదిస్తూ ఉంటారు, వ్యాపారం చేస్తారు. దివ్యాంగులు చేయలేని వ్యాపారం అంటూ ఏది లేదు. డబ్బు అంటే ఉండాలి, కానీ డబ్బు ఉండాలి, కానీ ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి వ్యాపారం చేయగలరు సామాను తెచ్చుకొని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి నేను కూడా 2 కాళ్ళు, నా తల్లి గర్భంలో పుట్టినప్పుడే నా 2 కాళ్ళు పోలియోలో పోయినాయి. ఈరోజు సంకకర్రలు పెట్టుకొని నడుస్తున్నాను. అయితే నేను కూడా పెళ్లి చేసుకున్నాను, పెంచేయగలని డౌట్ లేదు. భోజనం మాత్రము దొరుకుతుంది. ఆ మధ్యలో ఆ ప్రయాణంలో 2 పిల్లలు పుట్టేశారు. 2 పిల్లలు పుడితే వాళ్ళ సదుపాయాలు అనేక రకం ఇవో ఎవరి దగ్గర నొప్పి వెళ్తే ఎట్లా వీడు అప్పు తింటాడేంటి, రేపు తినేస్తాడు, తినేసిన తర్వాత ఎలా బాగా డబ్బులు ఇమ్మంటే వికలాంగుడు ఎలాగెత్తాడని ఎప్పుడెత్తాడని భయం. ఈ మనుషులకే భయం కాదు, బ్యాంకుల్లో కూడా భయం ఉంది. ఈరోజు బ్యాంకులకు భరోసా ఇస్తున్నాం మేము. దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి బ్యాంకులకు భరోసా ఇస్తున్నాం. మేము కూడా ఒక జాబ్ వాళ్ళ టైపు. ఎందుకంటే ఒక్కొక్కరికి 6,000 పెన్షన్ వస్తుంది. కనీసం 2-3 వేల రూపాయలు బ్యాంకు రుణం తీర్చగలరు, వాళ్ళకి రుణాలు ఇవ్వండి అని మేము తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి అయితే మేము చేస్తున్న పనులు దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మిషన్ ట్రైనింగ్ పంపించడం, ఎవరైనా అయ్యగారు లాంటి వాళ్ళు లేకపోతే ఎవరైనా స్పాన్సర్స్ వస్తే నేను 2 వికలాంగులకి అంటే ఇంతమంది వికలాంగులు మిషన్లు ఇవ్వమని చెప్పట్లేదు అయ్యగారు, కానీ కూర్చోబెట్టి ఆయన గొడవ మీద బాగా పెట్టట్లేదు. మేము వారికి తగినట్టు బాగా నేర్చుకున్న వికలాంగులు కాబట్టి ఎవరైనా 1-2 ఉంటే మేము మిషన్లు కొనిస్తామంటారు. అలాంటి స్పాన్సర్స్ మన శ్రీరామూర్తి డాక్టర్ గారు ఉన్నారు. తర్వాత కొంతమంది NGOs ఉన్నాయి, వాళ్ళందరూ కూడా మిషన్లు ఇస్తే వికలాంగులకు మిషన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. కరోనా కాలంలో దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి ఒకేసారి 600 మందికి 25 కేజీలు బియ్యం ప్యాకెట్, 4 కేజీలు నూనె ప్యాకెట్లు, తర్వాత 4 కేజీలు కందిపప్పు ఇలాగా సరఫరా చేయడం జరిగింది. కాబట్టి అలాగే కాదు, ఇంకేమైనా స్పాన్సర్స్ వస్తే మళ్ళీ విజయనగరం జిల్లాలో పెట్టి 15 కేజీలు 15 కేజీలు రైస్ ఇవ్వడం, ఇంకా ఆహారం లేని వరకు ఆహార ప్యాకెట్ తయారు చేసి రైల్వే స్టేషన్లో పంచిపెట్టడం. దివ్యాంగుల పరిరక్షణ సేవ సమితి మేము వికలాంగులమే కదా, ఎవరైనా పెడితే తినేవాళ్ళకి తప్ప మేము ఇంకొకరు పెట్టము అనే ఏమీ లేదు. కాబట్టి మేము కూడా వారికి తగినటువంటి సహాయము చేస్తూ ఉన్నాం. ప్రస్తుత కాలంలో అయితే వరదలు వచ్చినాయి. ఈ వరదల కాలంలో మేము ఏమీ సహాయం చేయలేదు కదా వాళ్ళకి. కాబట్టి కూర్చోండి ఎవరికైనా కూర్చోండి. కాబట్టి మేమేమి చేయలేకపోయాం, ఎందుకంటే సరైనటువంటి కాలం కాదు. మరి మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వరద బాధితులకి మేము ఏం సహాయం చేయలేకపోతున్నాం, చింతిస్తూ ఉన్నాం. కాబట్టి వారి కొరకు దేవుడికి మొరపెడుతున్నాం, వారికి సహాయం చేయలేదు. కాబట్టి మేము అన్ని విధాలుగా కూడా ప్రార్థనలు అయితే చేస్తున్నాం. మేము ఈ దేవుడికి